హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఖుషి కుకింగ్ షో. నేను మీ లావణ్య. ఈ రోజు మనం రూట్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఉన్నాం. ఇవాళ మనతో పాటు షెఫ్ నిఖిల్ గారు ఉన్నారు. సో ఈ రోజు ఏ స్పెషల్ రెసిపీ చూపిస్తున్నారో మనం కనుక్కుందాం. హలో సార్. హాయ్ లావణ్య గారు. ఇప్పుడు మనకి వర్షాకాలం ఆల్మోస్ట్ అయిపోయి శీతాకాలం స్టార్ట్ అవుతుంది కదండి. సో శీతాకాలంలో వచ్చే స్పెషల్ ఫ్రూట్ సీతాఫల్. అదే సీతాఫల్ తో మనం ఒక పాయసం చూడబోతున్నాము. సీతాఫల్ సేమియా పాయసం. మరి ఇవాళ మన స్పెషల్ రెసిపీ సీతాఫల్ సేమియా పాయసం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సీతాఫల్ గుజ్జు 1 కప్పు, సేమియా 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్ మేడ్ 1 కప్పు, కాజు 100 గ్రాములు, నెయ్యి 50 గ్రాములు, పాలు 1/2 లీటర్. మరి సీతాఫల్ సేమియా పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏందో చూద్దాం. పాయసం చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి లైట్ గా వేడెక్కిన తర్వాత ఇందులో కాజు వేసుకుందాం. ఈ కాజులకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కాజుది లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది. ఇది కలర్ చేంజ్ అవ్వడంతో పాటు దీంట్లో ఉన్న కొంచెం పచ్చి వాసన కూడా పోతుంది అన్నమాట. సో దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది మన పాయసంలోకి. సో ఇప్పుడు మన కాజు ఫ్రై అయిపోయిందండి. దీన్ని ఇలాగే తీసి బౌల్లో పెట్టుకుందాం. మనకు కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, లేదా ఒకటి కాజు? మీరు బాదం పప్పు, కిస్మిస్, పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇదే నెయ్యిలో మనం ఇప్పుడు సేమియా వేసుకొని సేమియాని కూడా రోస్ట్ చేసుకుందాం. ఈ సేమియాకి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు సేమియా రంగు మారిపోయింది. దీన్ని ఇలాగే పక్కన పెట్టేద్దాం. సో మనం ఫ్రై చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లగా అయ్యేసరికి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుందామండి. ఆ కడాయిలో 1/2 లీటర్ మిల్క్ పోసుకుందాం. ఈ మిల్క్ లో మంచి ఫ్లేవర్ రావడానికి ఒక 2-3 టీ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఈ పాలు బాయిల్ అయ్యే వరకు దీన్ని ఇలాగే కలుపుకుంటూ ఉందాం. మన పాలకి బాయిల్ వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం. మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం. సేమియా వేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ ని తగ్గించుకొని ఇందులో కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్ మేడ్ వేసుకుందాం. మనం ఈ పాయసంలో షుగర్ వాడట్లేదండి. స్వీట్నెస్ వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అండ్ మన సీతాఫల్ గుజ్జుతోటే వస్తుంది. ఇప్పుడు మనం ఈ పాయసంలో షుగర్ వేయట్లేదండి. షుగర్ వేస్తే అది షుగర్ కరిగి ఈ పాయసం అనేది బాగా పలచబడిపోతుంది అన్నమాట. సో కండెన్స్డ్ మిల్క్ వేయడంతో దీనికి ఎక్స్ట్రా థిక్నెస్ కూడా వస్తుంది. సో మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అది అంటే షుగర్ కొంచెం మందికి చాలా స్వీట్నెస్ అయిపోతుంది. సో ఈ కండెన్స్ మిల్క్ అయితే ఫ్లేవర్ వస్తుంది, దాంతో పాటు మనం షుగర్ అవాయిడ్ చేసినట్టు ఉంటది కదా కొంచెం. అవునండి, బ్యాలెన్స్డ్ ఫ్లేవర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది పాయసంకి. సో ఒకసారి మనం ఈ కండెన్స్డ్ మిల్క్ దీంట్లో వేసేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం. కాజు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇది కొంచెం చిక్కపడేదాకా ఇలానే కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ
ఇప్పుడు ఈ పాయసం 10 నిమిషాల పాటు బాయిల్ అవుతూ ఉందండి లో ఫ్లేమ్ లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది కొంచెం చిక్కబడింది. సో మనకి పాయసం రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి ఈ పాయసం కొంచెం కూల్ అయిన తర్వాత మనం సీతాఫల్ గుజ్జు అనేది ఇందులో యాడ్ చేసుకుంటాం. ఈ పాయసం బాయిల్ అవుతున్నప్పుడు మాత్రం మీరు సీతాఫల్ గుజ్జు అనేది ఇందులో వేసుకోకూడదు, ఎందుకంటే ఇందులో కొంచెం పుల్లదనం అనేది ఉంటుంది, దానివల్ల పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కొంచెం మీడియం కూల్ అయిన తర్వాతనే మనం గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేస్తున్నామండి. సో ఈ కడాయి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత ఇందులో మనం సీతాఫల్ అనేది యాడ్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు పాయసం 10 నిమిషాల పాటు కూల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో సీతాఫల్ గుజ్జు వేసేసుకోవచ్చు. లావణ్య గారు మీరు వేస్తారా ఇంట్లోకి? సో దీన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత లైట్ గా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, పాయసం రెడీ అయిపోయింది. సో దీనికి టాపింగ్ లాగా మనం నెయ్యి ఏమైనా యాడ్ చేసుకోవచ్చా లేకపోతే? ఏం అవసరం లేదండి, మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నెయ్యిలోనే ఫ్రై చేసుకున్నాము, సేమియా కూడా దాంట్లోనే ఫ్రై చేసుకున్నాము. మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు మళ్ళీ కొంచెం ఒక 3 టీ స్పూన్స్ నెయ్యి వేసాం కదా, అదే సరిపోతుందండి. ఓకే. సో ఇప్పుడు మన డిష్ రెడీ అయిపోయిందండి. మంచిగా చక్కగా థిక్గా క్రీమీగా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎక్కువ షుగర్ యూజ్ చేయలేదు కాబట్టి మనం పిల్లలకు కూడా ఈజీగా ఇవ్వచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా ఇవ్వచ్చు అండి. కండెన్స్డ్ మిల్క్ అనేది దాంట్లో చాలా కాల్షియం అండ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఎదిగే పిల్లలకి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ షుగర్ వేయడం వల్ల వచ్చే కాఫ్, కోల్డ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు మిల్క్ మేడ్ వేసుకుంటే. ఓకే అండి, ఇప్పుడు ఈ రెడీ అయిన పాయసం మనం బౌల్లోకి తీసేసుకుందాము. సో లావణ్య గారు, మన సీతాఫల్ పాయసం రెడీ అయిపోయిందండి. సో ఇది మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో మన వ్యూవర్స్ కి చెప్తారా? తప్పకుండా. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. అంటే తక్కువ షుగర్ తో బాగుంది చాలా. ఆ సీతాఫల్ ఫ్లేవర్ అదంతా కూడా తెలుస్తుంది సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, వెల్కమ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, మన సీతాఫల్ సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వెరైటీ డిషెస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరిన్ని వెరైటీ డిషెస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి ఖుషి కుకింగ్ షో.